హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ అండి గురుగారు. సాయిరామ్ అండి. 34వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః. ఎక్కడ దాకా వచ్చింది మన విచారం? ఇప్పుడు నిత్యముక్తః దగ్గర ఉన్నామండి. ఓకే. నిత్యముక్తః గుణములు క్రియల చేత విషయ ప్రవర్తనలు భ్రాంతి సంబంధ బాంధవ్యాలు మార్పులు నామరూపములు మొదలైనది లౌకిక రీతి. లోకరీతి అంతా కూడా లౌకిక రీతి. ఇదంతా మనకి తెలిసిందే కదా, ఇదంతా చాలా కాలం చర్చిస్తున్నాం కదా. విషయ ప్రవర్తనలకు స్థితిగతులు. వ్యవహారంలో రెండు వ్యవహారాలు. ఒకటి లౌకిక వ్యవహారం, రెండు పారమార్థిక వ్యవహారం. ఈ వ్యవహారాలు రెండింటినీ మనం విడనాడాలి. అయితే ఏంటంటే కర్మ మార్గంలో లౌకికాన్ని విడనాడి పారమార్థికాన్ని పట్టుకోవాలి. మొదట పరిణామం ఇదనమాట. అంటే కర్మ మార్గంలో పరిణామం చెందకుండానే భక్తి మార్గంలో కానీ, లేక యోగ మార్గంలో కానీ, లేక జ్ఞాన మార్గంలో కానీ వీటిలో పరిణామానికి సిద్ధపడ్డ వాళ్ళకి పునః మరల కర్మ మార్గంలో ప్రవేశించవలసిన అవసరం ఏర్పడదు. కారణం ఏమిటి? ఇందులో ఏమీ లేదని తెలుసుకోవాలి. కర్మ మార్గం మొట్టమొదట జ్ఞానపూర్వక కర్మాచరణ ఎప్పుడైతే చేస్తావో అందులో అనుభవింపదగినది ఏమీ లేదు అనే నిర్ణయానికి వస్తాడు. జ్ఞాన మార్గంలో కర్మాచరణ చెయ్యకపోతే ఇంకా ఇందులో పొందవలసింది మిగిలి ఉంది అన్న భావన మిగిలిపోతుంది. ఇది ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన అంశం. నేను అనేక రకాలైనటువంటి మానవ సంబంధాలతో వ్యవహరిస్తూ, మానవ సంబంధాలన్నీ నేనుకు సంబంధించినవా శరీరానికి సంబంధించినవా అన్న విచారణ జ్ఞాన మార్గంలో చేపట్టబడి ఇవన్నీ శరీరగతమైన సంబంధాలే గాని నేననే చైతన్యానికి ఏ రకమైన పాత్రోచిత సంబంధాలు లేవు. చైతన్యం ఏ పాత్రల్ని ధరించడం లేదు. ధరిస్తోందని నేను అనుకుంటున్నాను కదా. మరి నేను రోజువారీ ఉదయం లేవగానే లేచిన దగ్గర నుంచి నాకు అనేక రకాల మానవ సంబంధాలు తోస్తున్నాయి కదా. నా కలలో కూడా మానవ సంబంధాలు తోస్తున్నాయి కదా. నాకు నా గాఢ నిద్రావస్థలో కూడా నాకు ప్రియమోద ప్రమోదాలు అనుభూతం అవుతున్నాయి కదా నాకు. కానీ నేను వ్యక్తీకరించలేకపోవచ్చు, కానీ నాకైతే అనుభూతం అవుతున్నాయి కదా అని అన్నాను అనుకో. ఈ అనుభూతం అవుతున్నవాడెవడో, అనుభవిస్తున్నవాడెవడో వాడు జీవుడు. అనుభవానికి సాక్షిగా ఉన్నవాడెవడో వాడు ఆత్మ. అది ఏ అనుభవం అయినా సరే. అనుభవం అనేది ఉండాలి అంటే తప్పక వ్యవహారం ఉండాలి. వ్యవహారం లేకుండా అనుభవం రాదు. అంటే కదలని స్థితిలో ఉన్నవాడికి ఏ అనుభవం లేదు. కదిలేవాడికే ఏ అనుభవమైనా ఉన్నది. ఇది గమనించవలసినటువంటి సత్యం. అంటే సత్ అన్నటువంటి స్థితి యందు ఏ కదలిక లేదు. సత్తా అన్న స్థితి యందు ఏ కదలికలు లేవు. అంటే ఏమైందండి? చైతన్యం ఘనీభవించింది, ఎరుక ఘనీభవించింది, జ్ఞానం ఘనీభవించింది. చిద్ఘనం సద్ఘనం అన్న ప్రయోగాలను మనం వింటూ ఉంటాం. ఆ ఘనం అన్నటువంటి స్థితి యందు కదలిక లేకుండా ఉంది. సరిపోయిందా అన్నం? చాలేదన్న. ఎందుకని? అలా గనక ఉంటే మరి మానవులందరికీ పరిణామం ఎలా వస్తుంది? సృష్టి ఆది స్థితి యందు
పరబ్రహ్మం ఒక్కటే ఉన్నప్పుడు అప్పుడు ఘనంగానే ఉంది, అదేం కదలలేదు. ఆ కదలకుండా ఉన్న కేవలాత్మ, ఆ కదలకుండా ఉన్నటువంటి పరబ్రహ్మము త్రిగుణాత్మకమైనటువంటి విషమత్వం. అక్కడేముంది? త్రిగుణాలు లేవు. లేవంటే ఈక్విలిబ్రియం స్టేటస్లో ఉన్నాయి, సమత్వ స్థితిలో ఉన్నాయి. అందుకని కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం ప్రధాన లక్ష్యం, నిర్భయానంద స్వామి యొక్క ప్రధాన బోధన ఏమిటి? నయనను సమత్వాన్ని సాధించాలి, సాక్షిత్వాన్ని సాధించాలి, స్వరూప జ్ఞానాన్ని సాధించాలి. సమదర్శనం ఉండాలి నీకు మొట్టమొదటి. ఆ సమదర్శనం లేకపోతే నీకు సాధ్యపడదు. మరి ఆ సమదర్శనానికి సాక్షిత్వానికి ఒకదానికొకటి సంబంధం. ఇంకోటి ఏమిటి? ఇది పొందాలి అంటే నువ్వు సత్వగుణంలో ఉండాలి. వ్యవహారం సత్వగుణంలో చేస్తే తప్ప నువ్వు సమదర్శనాన్ని సాధించలేవు. సమదర్శనాన్ని సాధిస్తే తప్ప నువ్వు స్వరూప జ్ఞానాన్ని సంపాదించలేవు. స్వరూప జ్ఞానం సంపాదిస్తే తప్ప నీకు కేవలాత్మ నిర్ణయానికి వీలు కావట్లేదు. మరి కేవలాత్మ నిర్ణయం అవ్వకపోతే నువ్వు కైవల్యాన్ని సాధించేది ఎట్లా? ఎందుకని? కైవల్యం అనేది కేవలాత్మ నిరసనతో ముడిపుడు. కేవలాత్మ నిర్ణయం అయితే సరిపోయిందండి అన్నాం అనుకోండి, సరిపోలేదయా. కేవలాత్మను నిరసించాలి. ఏదైనా సరే నీకు నిర్ణయం అయితే, నిర్ణయం నాస్తి సర్వదా, నిర్ణయించే వాడిని నిరసించేంత వరకు నీకు జన్మరాహిత్యం వీలుగా. నిర్ణయించేవాడు లేకుండా పోతే దేంతోనూ పని లేదు. అంటే అర్థం ఏంటి? ఆత్మకు స్థాయి భేదాలని నిర్ణయించారు. వ్యష్టి సాక్షి అయినటువంటి ఆత్మ, సమిష్టి సాక్షి అయినటువంటి ఆత్మ, విశ్వసాక్షి అయినటువంటి ఆత్మ. భగవాన్ రమణులు ఏమంటారంటే, మూల వృత్తి అయిన అహం అది ఆత్మ. మూల వృత్తి అయిన అహం ఆత్మ. దాన్ని నువ్వు కనుగొనాలి. ఎప్పటికైనా సరే విచారణ ద్వారా కనుగొనాలి. ఏమండి నేనేమైనా చేసి కనుగొంటానండి? ఏమైనా చేస్తే వ్యవహారం అవుతుంది, కానీ మరి కనుగొనలేవు కదా. మరి విచారణ కూడా చేయడమే కదండి. బాహ్యంలో ఏదో చేతులతో సంపెంగ పూలతో పూజ చేశాడో, లేకపోతే మల్లికా పుష్పములతో పూజ చేశాడో, మల్లికార్జునుడు అయ్యాడో, లేకపోతే మరొకటి అయ్యాడు. ఏదో ఒక పేరు పెట్టి నామరూపాలతో ఈశ్వరార్చన చేస్తే కనుగొనలేవు అంటున్నారు కదా. మరి ఎలా కనుక్కోవాలండి అంటే విచారణతో కనుక్కోమంటున్నారు కదా. మరి విచారణ కూడా చేయటమే కదా. ఎవరు కాదన్నారు? చేయటమే. లోపల చేయటం, ఇదేమో బయట చేయటం, అదేమో లోపల చేయటం. ఎంతకాలం చేస్తాడు విచారణ? చేయడు. నిర్ణయం అయ్యేదాకానే విచారణ చేస్తాడు. ఆ తర్వాత విచారణతో పని ఉంది, అవసరం లేదు. ఇది ధర్మమా అధర్మమా, మొదటి విచారణ అక్కడ మొదలుపెట్టాడు. ఇది జ్ఞానమా అజ్ఞానమా, రెండో విచారణ ఇక్కడ చేశాడు. ధర్మాధర్మ విచారణ, జ్ఞానాజ్ఞాన విచారణ. విచారణలు రెండే. మిగిలినవన్నీ మనం దాంట్లో విభజనలు ఏర్పాటు చేసుకున్నాం. విద్యా విద్యల విచారణ, ధర్మాధర్మ విచారణ రెండే ఉన్నాయి అంతే. జ్ఞానమన్నా విద్య అన్నా ఒకటే, అజ్ఞానమన్నా అవిద్య అన్నా ఒకటే. సో మానవ జీవితం మొత్తం మీద జ్ఞాన మార్గంలో చెప్పేటటువంటి విచారణలన్నింటినీ కలిపి రెండు మాటల్లో చెప్పమన్నాం అనుకోండి. ఒకటేమిటి? విద్యా విద్యల విచారణ, రెండు ధర్మాధర్మ విచారణ. అంటే అర్థం ఏమిటండి? ఏమిటి, నేను శరీరధారిని కదా, మరి వ్యవహరించకుండా ఉండలేను కదా. ఏదో వ్యవహారం, కనీసం గాలి తీసుకుని విడిచిపెట్టడం అనే వ్యవహారం అయినా ఉండాలా వద్దా? మరి లేకపోతే శరీరం నిలబడదు కదా. మరి అది కూడా వ్యవహారమే కదా. ఆకలి దప్పికలు, శరీర పోషణ నిమిత్తం ఆకలికి అన్నం వేయాలా వద్దా? వేయాలి. మరి గాలి పీల్చాలా వద్దా? వదలాలి. పీల్చడమే కాదు, వదలం కూడా వదలాలి. రక్త ప్రసరణ జరగాల వద్దా? జరగాలి. దేహక్రియలన్నీ జరగాల వద్దా? జరగాలి. నిమిత్త మాత్రంగా జరగాలి, కర్తగా జరగకూడదు. అంటే ధర్మాధర్మ విచారణ ఇప్పుడు ఎలా చేయాలట? లోక ధర్మం, పారమార్థిక ధర్మం. ధర్మంలో రెండు స్థాయి భేదాలు ఉన్నాయి. ఎలా ఉంది? ఒకటేంటి? లౌకిక ధర్మం, రెండవది పారమార్థిక ధర్మం.
పారమార్థిక ధర్మం దృష్ట్యా లోకంలో వ్యవహరించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి? లోకరీతిగా వ్యవహరించే ధర్మంలో ద్వంద్వాలు ఉంటాయి. అందులో ప్రధానంగా రజోగుణ ధర్మం ఉంది, స్వార్థం ప్రధానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా. మనకి కొన్ని పనులు సేవా మార్గంతో కూడుకొని ఉన్నటువంటి పనులు. అంటే ఏంటి? విద్యా బోధన కానీ, వైద్యం కానీ, లేదా దేవాలయంలో పనిచేసేటటువంటి అర్చకులు కానీ, అర్చక వృత్తి కానీ, వైద్య వృత్తి కానీ, విద్య బోధించేటటువంటి ఉపాధ్యాయ వృత్తి కానీ, ఇట్లా కొన్ని వృత్తులు కేవలము సేవాభావంతో చేయబడేటటువంటి వృత్తులు. అక్కడ మరి వాళ్ళకి ఉపాధి ధర్మంగా మరి వాళ్ళకి వాళ్ళ జీవితం గడవడానికి సరిపడా ఇవ్వబడాలా వద్దా? సమాజం చేత ఇవ్వబడాలి. సమాజం వీళ్ళని పోషించుకోవాలా వద్దా? పోషించుకోవాలి. అయితే కాలాంతరంలో ఏమైపోయింది? ఇప్పుడు విద్యని కొనవలసిన అవసరం, వైద్యాన్ని కొనవలసిన అవసరం, పూజలను కొనవలసిన అవసరం దాకా సమాజం వచ్చేసి. కారణం ఏంటి? దాంట్లో వెళ్ళి విశేషం కూర్చుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లౌకిక ధర్మంలో ఏం జరుగుతుందంటే విశేషం వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడైతే విశేషం వచ్చి కూర్చుందో అందులో అహం చేరిపోతుంది. అప్పుడు ధర్మం మెట్టు కిందకి దిగిపోతుంది. రజోగుణ ధర్మంతో జరిగేటటువంటి వ్యవహారం తమోగుణ ధర్మంతో జరుగుతుంది. జరిగేటప్పటికి ఇంకప్పుడు విచక్షణను కోల్పోతాడు. ఎందుకని? ఉదాహరణకి ఒక డాక్టర్ గారిని మేము ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాం. ఏదో సందర్భంలో ఒక సమస్య వచ్చింది. సమస్య వస్తే వెళ్ళి అడిగాం. వారు 4 మాటలు చెప్పారు, ఎక్కువ చెప్పలేదు. ఆ 4 మాటలతో మాకు కొద్దిగా వివేకం వచ్చింది. ఎలాగా అంటే, ఏమండి మీ అబ్బాయి ఇంజనీరింగ్లో చదవాలి అంటే ఎంతగా డబ్బు ఖర్చు అవుతుంది? మా అబ్బాయికి ఎంతో 20 లక్షలు 30 లక్షలు ఎంతో ఖర్చు. మా అబ్బాయికైనా అంతే ఖర్చు అవుతుంది కదా. అంటే మీకేమి ఎగ్జామ్షన్స్ లేవు, మాకు కూడా ఏమి ఎగ్జామ్షన్స్ లేవు. సమాజంలో ఏ అంశంలో కూడా మేము చేసేటటువంటి సేవలకి సమాజంలో ఏ రకమైనటువంటి ఎగ్జామ్షన్స్ లేనప్పుడు, అప్పుడు మేము కూడా మీతో సమానంగా కొనవలసిన అగత్యం ప్రతిదానికి వచ్చినప్పుడు మమ్మల్ని మాత్రం మీరు ఉచితంగా పని చేయమని అంటే మా జీవితం ఎలా గడుస్తుంది? అంటే సమాజంలో మార్పు ఎక్కడొచ్చింది ఇప్పుడు? ఒకప్పుడు ఎలా ఉండేదంటే మాస్టర్ ఏం కొనక్కర్లా, ఉపాధ్యాయుడు ఏం కొనక్కర్లా. ఇది మా చిన్నప్పుడు చూసాం. ఎలాగా? మా తాతగారు ఇంట్లో రోజు 40 మందికి అన్నం పెట్టేవారు. ఆయన జీతం 40 రూపాయలు. 40 రూపాయలు ఎక్కడ 40 మంది భోజనం చేయడం ఎట్లాగా? ఇది ఎలా సాధ్యం? సమిష్టి కుటుంబం, అందరు ఇంట్లోనే ఉండేవారు. పిల్లలు, పురుళ్ళు, పుణ్యాలు, అశుభాలు, శుభాలు, వ్రతాలు, దీక్షలు, జపాలు, తపాలు ఇవన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉండేవి. ఎందుకని? సమాజం పోషించేది ఉపాధ్యాయుడు. మాస్టర్ ఇంటో పెళ్ళెటరా, అందరూ పెళ్ళి, అందరిళ్లలో పెళ్ళే లెక్క. మాస్టర్ వాళ్ళు వ్రతం చేస్తున్నారట్రా, అందరికీ తెలిసేది. అందులో ఏమి రహస్యం ఏమి లేదు. అలాగా సమాజం ఉపాధ్యాయుడిని, సమాజం అర్చకుణ్ణి, సమాజం వైద్యుణ్ణి పోషించేది. అప్పుడు వీళ్ళకి అయ్యో నాకు వీళ్ళు డబ్బు ఇవ్వలేదే అనే భావన వీళ్ళలో లేదు. మా అబ్బాయి కొద్దిగా చదువు రావట్లేదట మాస్టారు అంటే, పంపించండి మా దగ్గరికి పంపించండి, ఎలా రాదో ఎందుకు రావట్లేదో చూస్తామనేవాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరూ మాస్టర్ దగ్గరే చదువుకునేవాడు. డబ్బేమి ఇచ్చేవారు కాదు. అంతే, మాస్టర్ పాఠం చెప్పేవారు, మాస్టర్ని సమాజం పోషించేది. అలాగే దేవాలయ వ్యవస్థ. దేవుడు కూడా మన ఇంట్లో భాగమే. ఒక పాలు దేవుడికి. మన ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 11వ పిల్లాడు దేవుడు అని భావించి ప్రతి ఒక్కరు ఏం చేసేవాళ్ళు? శ్రీరామనవమి రామాలయానికి నా వంతు ఓ బస్తా బియ్యం, ఓ బస్తా వడ్లు, లేదా ఓ బస్తా కందులు. వాళ్ళు ఏం పండిస్తే అది, వాళ్ళకి ఏముంటే అది. అలాగా 10 మందిలో 11వ వాడు దేవుడు. ఇలా ఉండేవాళ్ళు కొంతమంది.
10 మందిలో 11వ వాడు కాదు దేవుడు, ఒకటో వాడే దేవుడు, 10 మంది పిల్లల తర్వాత అనేవాళ్ళు కొంతమంది, వాళ్ళ వాళ్ళ ధార్మిక బుద్ధిని అనుసరించి. సో ఇలా జీవించే జీవనానికి ధార్మిక జీవనం అని పేరు. ఇలాంటి జీవితం భారతదేశంలో కొన్ని లక్షల సంవత్సరాలు జరిగింది. ఇలాంటి దశ నుంచి భారతదేశంలో ప్రతి దాంట్లో కూడా ఈ ధర్మం అనేది కొద్దిగా గుణధర్మం మారిపోయినది. అంటే రజోగుణ ధర్మం నుంచి తమో గుణ ధర్మానికి వచ్చేసింది. ఎట్లా వచ్చేసింది అంటే, దేవాలయ మాన్యం మందే కదా, దేవుడు మనవాడే కదా, దేవాలయం భూములు మనమే కదా అని సమాజం అనుకోవడం ప్రారంభించింది. అప్పుడేమైపోయింది, ధూపదీప నైవేద్యాలకి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు డబ్బులు ఇస్తే తప్ప మన ఊళ్ళో ఉన్న ఆలయంలో ధూపదీప నైవేద్యాలు జరగని పరిస్థితికి మన ఊర్లో ఆలయం వచ్చేసింది. మన ఊర్లో ఆలయం మన వ్యవస్థ కాదు, ఎవరిదో గవర్నమెంట్. ఎవరిదో గవర్నమెంట్ ఎవరు అయిపోయింది. ఇలాగా ప్రతి దాంట్లో కూడా మానవ జన్మలో మార్పులు చూసాం. ఈ 40-50 ఏళ్లలోనే పూర్తిగా ధార్మిక జీవనం ఎలా ఉంటుందో కూడా చూసాం. చిన్నప్పుడు ధర్మం యొక్క పతనం ఎట్లాగా, సత్వగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి తమో గుణానికి జారిపోతూ ఉంటుంది, మరలా ఉద్ధరించబడుతుంది. అదేం పెద్ద విషయం కాదు. ఇది పైకి కిందకి పోతూ వస్తూ ఉంటుంది. ఇదంతా ఏమిటి, లోకరీతి. చూడండి, ఇదంతా ఏమిటంటే లోకరీతి. లౌకికంలో ఇలా 3 గుణాల మధ్యలో విశేషం చేరుతూ ఉంటుంది. సాత్వికమైన విశేషం కానీ, రాజసికమైన విశేషం కానీ, ధార్మికమైన విశేషం కానీ, లేదా తమో గుణంతో కూడినటువంటి విశేషం కానీ చేరుతూ ఉంటుంది. ఉత్థాన పతనాలకు గురవుతూ ఉంటుంది, మరలా పునరుజ్జీవనం పొందుతూ ఉంటుంది. పారమార్థికం మారదు. ఏమంటే సత్వగుణ విశేషంతో ధర్మంతో లోకంలో ప్రజలందరూ ధర్మంతో జీవించినప్పుడు స్వర్గ నరకాలు అలాగే ఉన్నాయి, పాప పుణ్యాలు అలాగే ఉన్నాయి, జనన మరణాలు అలాగే ఉన్నాయి. సృష్టి యొక్క నియమాలు ఏమైనా మారినయ్యా? మారలేదు. అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు అలాగే ఉన్నాయి, కాలచక్ర నియమం అలాగే ఉంది, కర్మచక్ర నియమం అలాగే ఉంది. సృష్టి యొక్క నియమాలు ఏమీ మారలేదు. అంటే లౌకికమైనటువంటి వ్యవహార రీతులలో వచ్చే మార్పుల వలన సృష్టి నియమాలు మారడం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎందుకని? సృష్టి నియమాలను మార్పు చేసే శక్తి లౌకిక వ్యవహారానికి లేదు. ఏమండి, ఇంతకీ ఎంబీబీఎస్ సీట్ ఎంత అండి? ₹1,00,00,000 అయితే ఇస్తానండి. ₹1,00,00,000 ఒక ఎంబీబీఎస్ సీట్. మరి సూపర్ స్పెషాలిటీ ఇంకా పైన, ఇంకా పైన. మరి ఈనాటి మాటలు ఇలా వినపడుతున్నాయి. ఈనాటి మాటలు ఇలా వినపడుతున్నాయి అంటే కారణం ఎవరు? మనోలే కదా. దేవుణ్ణి కారణం అని చెప్పవచ్చా? దేవుడు 100 సంవత్సరాల క్రితం కూడా దేవుడే, 1000 సంవత్సరాల క్రితం కూడా దేవుడే, 4.3 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏదో సృష్టి జరిగిందని వాళ్ళు లెక్క చెప్తున్నారు. అప్పుడు కూడా దేవుడు దేవుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే. ఈశ్వరుడిలో ఏ మార్పు రాలేదు. పారమార్థిక ధర్మం మారదు. దీనికి ధర్మ సూక్ష్మం అని పేరు. లౌకిక ధర్మానికి ధర్మం అని పేరు, పారమార్థిక ధర్మానికి ధర్మ సూక్ష్మం అని పేరు. అంటే అర్థం ఏంటి? దేని చేత ఈశ్వరుడు నీకు తెలియబడతాడు, దేని చేత సృష్టి నియమాలకు సంబంధించిన జ్ఞానం నీకు లభిస్తుందో అటువంటి ధర్మాచరణకు ధర్మ సూక్ష్మం అని పేరు. నీకు సృష్టి నియమాలకు సంబంధించిన జ్ఞానం వస్తుంది, ఈశ్వరీయమైన జ్ఞానం వస్తుంది ధర్మ సూక్ష్మాలను ఆచరించడం ద్వారా. కాబట్టి కర్మ యొక్క వ్యవహారం ఈ రెండింటి మధ్య ఉంటుంది, లౌకిక ధర్మం, పారమార్థిక ధర్మం. సరే, జ్ఞానం అంటే ఏమిటండి? మరి ఈ రెండింటినీ కాదంటుంది. ధర్మాతీతం మూడో మెట్టు. ధర్మము, ధర్మ సూక్ష్మము, ధర్మాతీతం. ఈ ధర్మాతీత స్థితిలో ఏదైతే తెలియబడుతుందో, బోధించబడుతుందో, ఆచరించబడుతుందో అది జ్ఞాన మార్గం.
దానిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వ్యవహారంలో అంత తికమకబడిపోయే అవకాశం. గురువు ఎందుకు కావాల్సి వచ్చాడు ఇప్పుడు? లౌకికంలో ధర్మాచరణ బోధించే వాళ్ళు గురువులే. దాంట్లో నుంచి పారమార్థిక ధర్మాన్ని బోధించే ధర్మ సూక్ష్మం బోధించే వాళ్ళు గురువులే. ధర్మాతీతమై ఉన్నటువంటి ఆత్మ విచారణ బోధించే వాళ్ళు కూడా గురువులే. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరినీ గురువులనే అంటారు. కాకపోతే స్థాయి భేదం. అలాగే నిర్ణయంలో కూడా స్థాయి భేదం. మనం ఏమంటాం చూడండి, ఒక ఆయన ధర్మంతో జీవించాడు అనుకోండి, ధర్మాత్ముడని. పుణ్య కార్యక్రమాలతో జీవించాం అనుకోండి, పుణ్యాత్ముడని. దుర్జన సహవాసంతో జీవించాడు అనుకోండి, అప్పుడు పాపాత్ముడని. ఇలాగా ఆత్మశబ్దాన్ని అన్నిటికీ జోడిస్తాం. జాగ్రత్తగా గమనిస్తే ఆత్మ అంటే నేనే కదా. నాయమాత్మ బలహీన లభ్యతే అని పరమాత్మ సాంఖ్యయోగంలోనే మొదట్లోనే చెప్పాడు భగవద్గీతలో. ఎందుకని చెప్పాడు ఆయన? వ్యవహారానికి లొంగేటటువంటిది బలహీనత. వ్యవహారానికి లొంగడమే బలహీనత, వేరే ఇంకేం లేదు. అనుకోవడమే బలహీనత, వేరే ఇంకేం లేదు. నేను అలా అనుకున్నానండి అనేది నీ బలహీనత. ఈ బలహీనతను పోగొట్టాలి ఇప్పుడు ఆత్మవిచారణ ద్వారా. ఇంత విస్తారంగా ఎందుకు ఆత్మవిచారణ చెప్పబడుతుంది అంటే, పైకి వెళ్ళిన తర్వాత బ్రహ్మానుసంధాన మహావాక్యాల దగ్గర ఇలా చెప్పబడదు, పరబ్రహ్మ నిర్ణయం దగ్గర అసలే చెప్పబడదు. ఇంకా దాని అవతల కేవలాత్మ నిరసన, కేవలాత్మ నిర్ణయం, కేవలాత్మ నిరసన, ఆ పైన అవే ఉంటాయి. ఇక అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అసలు చెప్పడానికి అవకాశమే లేదు అని మౌన వ్యాఖ్య. మరి ఉపదేశాలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికండి అంటే, ఆత్మనిష్టని, బ్రహ్మనిష్టని, పరబ్రహ్మ నిర్ణయాన్ని కలిగించే వరకే ఉపదేశాలు. మిగిలినవి ఇంకేమీ లేవు. దాని అవతలంతా మౌన వ్యాఖ్యగా జరగవలసిందే తప్ప చెవిలో మంత్రం చెప్పే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలన్నమాట. ధర్మానికి సంబంధించిన వ్యవహారాన్ని, ధర్మ సూక్ష్మానికి సంబంధించిన వ్యవహారాన్ని, ధర్మాతీతానికి సంబంధించిన వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా ఈ విభజనని తెలుసుకోవాలి. ఏమండి, ఇంతకీ భార్యాభర్తగా వ్యవహరించటం ధర్మమా, ధర్మ సూక్ష్మమా, ధర్మాతీతమా? ఒక పరిశీలన చేద్దాం, తెలిసిపోతున్నాం మనం. భార్యాభర్తగా అందరికీ తెలిసినటువంటి పాత్రోచితమైన ధర్మమే కదా ప్రజాపత్య ధర్మం. తాను, తన భార్య, తన పిల్లలు ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో 24 గంటలలో ఎక్కువ భాగం దేని మీద దృష్టి పెట్టాడు? ఇంతే. ఈ అంబరెల్లా ఇంత చిన్నది, ఈ గొడుగు ఇంత చిన్నది, ఇంతవరకే ఆలోచిస్తే ఏమయ్యాడు? నేను, నా సంసారం, ఇంతవరకే నేను ఆలోచించాలా? ఇంకేమైనా ఆలోచించాలా? ఇంకేమైనా ఆలోచించాలండి అంటే ఏమయ్యాడు? ఎవరు చేర్చుకుందాం? నా సంసారం అన్న విస్తృతిని పెంచాడు. అంటే అర్థం ఏంటి? మా అమ్మగారు, మా నాన్నగారు, మా భార్య గారు అమ్మగారు, భార్య గారు నాన్నగారు, వాళ్ళ అక్కయ్యలు, వాళ్ళ చెల్లెళ్ళు, వీళ్ళ అక్కయ్యలు, వీళ్ళ చెల్లెళ్ళు, వీళ్ళ అన్నలు, వీళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు. చూడండి, ఇలా చేర్చుకుంటూ పోయాం. ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేటికి కూడా. ఇలా ఉన్న వాళ్ళ విస్తృతి ఎంత దూరం పెరిగింది ఇప్పుడు? మా సంసారం అంటే వాళ్ళ తమ్ముడు అమ్మాయిని కూడా మా అమ్మాయి అనే చెప్తాడు, వాళ్ళ అన్నయ్య అమ్మాయిని కూడా మా అమ్మాయి అనే చెప్తాడు, మా అబ్బాయి అనే చెప్తాడు. అంతేగాని మా అన్నగారు అబ్బాయి అని చెప్పరు. అందుకనే మనకి మన ధర్మంలో పెదనాన్న, చిన్న అన్న, నాన్న అనే పిలుస్తాడు అక్కడ. అంతేగాని వేరుగా మా పెద్ద తండ్రి, చిన్న తండ్రి ఇలాగే పిలుస్తారు. చూడండి భారతీయ ధర్మం. అందుకని ఇలాగా లౌకిక ధర్మంలో కూడా నువ్వు స్వార్థాన్ని విడనాడడానికి, రాజసికమైనటువంటి ధర్మాన్ని విడనాడి సాత్విక ధర్మంతో వ్యవహరించడానికి అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణంలో పెట్టబడిన పేర్లే ఉన్నాయి. ఇంకో ఉదాహరణ చెప్తా. అంత్యేష్టి పూర్తి అయిపోయిన తర్వాత ఆశీర్వచనం అని ఒక కార్యక్రమం.
అంటే 12 రోజుల కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పుణ్యాహవచనం, శౌచం, ఆ మైల విడిచేసి మరల పునః వైదిక కార్యక్రమాలు రెగ్యులర్గా నిత్యార్చన చేయడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఆశీర్వచనం ఉంటుంది. ఈ ఆశీర్వచన కార్యక్రమంలో చెప్తారు, నాయన ఇదిగో ఇప్పుడు మీ అమ్మగారో మీ నాన్నగారో గతించారని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఆ గైడెన్స్, ఆ మార్గదర్శకత్వం అనే లోటుని, ఇదిగో మీ పెదనాన్నగారు ఉన్నారు, ఇదిగో మీ మేనమామ గారు ఉన్నారు, ఇదిగో పెద్దలైనటువంటి వాళ్ళ సమకాలీనులైనటువంటి వాళ్ళతో సమమైన ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఇదిగో వీళ్ళున్నారు నాయన, ఇదిగో వీళ్ళందరూ నీ జ్ఞానానికి, నీ భవిష్యత్తులో నీకు ఏదైనా సందేహం వస్తే వీళ్ళని ఆశ్రయించి వీరి ద్వారా నువ్వు మార్గదర్శకత్వాన్ని పొందు అని వాళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళందరూ ఈ ఎవరైతే కర్మ చేశారో వాళ్ళకి నూతన వస్త్రధారణ చేసేటటువంటి విధానం మన ధర్మాచరణలో ఉంది. దీనికి ఆదరణ అని కూడా పేరు. ఎవరైనా ఎవరింటో అయినా ఏదైనా జరిగితే ఆ అమ్మాయినో ఆ పిల్లవాడినో, లేకపోతే సపోజ్ భర్త గతించాడు, ఆ తల్లిని పిల్లలో లేకపోతే పుట్టింటి వారో ఎవరో ఒకరు వారింటికి తీసుకెళ్ళి ఆదరణ, అమ్మ నేనున్నానమ్మా, నువ్వేం భయపడమాక, నీ లౌకిక వ్యవహారానికి నేనున్నాను, ఆధారం, డోంట్ వరీ అని భరోసా ఇచ్చేటటువంటి, విశ్వాసాన్ని పాదుకొలిపేటటువంటి పద్ధతి మన ధర్మాచరణలో ఉంది. మరి ఇప్పుడు ఇది లౌకిక ధర్మమా, ధర్మ సూక్ష్మమా, పారమార్థికమా? ఎక్కడెక్కడైతే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడైతే విశ్వాసాన్ని నెలకొల్పేటటువంటి, విశ్వాసాన్ని పునః ఈశ్వరుని యందు ప్రతిష్ఠించేటటువంటి ఆచరణ ఉందో దానికి ధర్మ సూక్ష్మమని పేరు. పిల్లవాడు పాఠాలు రాక ఏడుస్తున్నాడు, మాస్టర్ ఎంతో కష్టపడి చెప్పాడు, అందరికీ మార్కులు బాగా వచ్చినాయి, ఆ పిల్లాడికి మార్కులు తక్కువ వచ్చినాయి, ఆ పిల్లాడికి దుఃఖం వచ్చింది, నాకు మార్కులు తక్కువ వచ్చాయి, ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే నాకు సరిగా రావడం లేదు మాస్టారు, మీరు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకు ఇక్కడ ఈ 40 మంది పిల్లల్లో నేను న్యూనతాభావానికి గురవుతున్నాను, అందువల్ల నాకు దుఃఖం వచ్చింది అని ఏడుస్తున్నాను. సరే నాన్న, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను, నేను చెప్తా నీకు, నువ్వు సాయంత్రం పూట రోజు మా ఇంటికి రా నాన్న, 1 గంట సేపు వచ్చావంటే నేను నీకు నీ ఒక్కడికే విడిగా పాఠం చెప్తాను, నీకు అన్ని అర్థమయ్యేట్టు నేను చూసుకుంటా, నేను చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఆ మాస్టారు ఆ పిల్లవాడికి ఆధారమేనా కాదా? చాలా ఆధారం, వాడి జీవితంలో అతనే దైవం. అలాంటి మాస్టర్ని వాడి జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు, తన మీద ప్రభావితం అవుతాడు. అలా 1 సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఆ పాఠం నేర్చుకున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు గట్టెక్కేస్తాడు, వాడిలో కొత్త తెలివి వచ్చేస్తుంది. ఈ మాస్టర్ వాడు ఒక్కడి మీదే దృష్టి పెడతాడు, వాడిని ఎలా తీర్చిదిద్దాలో ఆలోచిస్తాడు, ప్రతిదీ చెప్తాడు, ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి అక్షరం అర్థమయ్యేది చెప్తాడు. ఇలాంటి మాస్టర్ల లోకంలో, ప్రపంచంలో కోకొల్లలు మూడు మంది ఉన్నారండి. అలా ఎదిగాం మేము అలాంటి మాస్టర్ల చేతిలో ఎదిగాం. మా చేత చెప్పించేవాళ్ళు, వాళ్ళే చెప్పేవాళ్ళు, ఈ పిల్లాడికి సరిగా రావట్లేదట, పాఠం చెప్పు, నీకు వచ్చుగా నీకు అని మా చేత చెప్పించేవాడు. అక్కడ చెప్పడం వలన ఏమిటండి ప్రయోజనం అని ఎప్పుడు ఎవరు అడిగేవాళ్ళు కాదు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారన్నది ప్రాధాన్యత కాదు. నా చిన్నప్పుడు నేను 5వ క్లాస్ చదువుకునేవాడిని. సిస్లా వారని ఒకరు ఉండేవారు. వారింటో పిల్లలకి 1వ క్లాస్ చెప్పడానికి నన్ను పంపించారు. ఆ పిల్లాడికి సరిగా రావట్లేదు, అక్షరాలు సరిగా రావడం లేదు, మాటలు సరిగా రావడం లేదు, చెప్పడం, గుణింతాలు వెళ్ళి వేయడం సరిగా రావడం లేదు. వెళ్ళాను. వెళ్తే 2 పిల్లలు ఉండేవారు. 2 పిల్లలు ఓ పిల్లాడికి బాగా వచ్చు, ఓ పిల్లాడికి రాదు. వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ గారు కూర్చునేది అక్కడ ఎదురుకుండా. అమ్మమ్మ, నాయనమ్మ చెరో కుర్చీలో కూర్చునేవాడు. వీళ్ళిద్దరికి పాఠం చెప్పడానికి నేను వెళ్ళేవాడిని, 5వ క్లాస్ పిల్లాడిని. వెళితే ఆ వచ్చే పిల్లవాడి మీద నా కాన్సన్ట్రేషన్, మెరిట్ పిల్లాడి మీద సహజంగా మేస్టార్కి దృష్టి ఉంటుంది కదా, వాడికి అన్నీ టకటకా చెప్పేసేవాడిని, వాడి టకటకా వచ్చేసేది. ఈ పిల్లాడికి వచ్చేది కాదు. ఈ పిల్లవాడికి రాకపోతే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పిల్లవాడికి కొద్దిగా చంచల బుద్ధి, అంటే దృష్టి సరిగా ఉండేది కాదు. వాడు ఏకాగ్రత ఎప్పుడైతే ఉండదో వాడు నేర్చుకోలేకపోయేవాడు. వాడు అటు ఇటు చూపులేసి, ఎప్పుడైతే రాలేదో వాడు ఇంకా గంతులేసేవాడు. వాడికి అది సులువు అనమాట. రావడం లేదనేది వాడికి ఒక సాక్ అనమాట.
సో ఇప్పుడు ఒక 2 రోజులైంది, 3 రోజులైంది, వారం అయింది, 10 రోజులైంది, చెప్పేసానండి. ఈ పిల్లాడికి చదువు రాదండి, ఈ పిల్లవాడు సరిగ్గా కూర్చోవడం లేదు, అసలు కూర్చోవడమే సరిగా నిలకడే లేకపోతే వీడికి పాఠం ఎట్లా నేర్పుతాం, అసలు ముందు కూర్చోవాలి కదా, వాడు అసలు కూర్చోవడం లేదు, అటు ఇటు గంతులేస్తున్నాడు చిన్నపిల్లాడు అయినప్పటికీ. ఎటాగంట మీరు పెద్దవాళ్ళు మీ ఎదురుకుండా కూడా వాడు సరిగా కూర్చోవడం లేదు అని చెప్పారు. వాడికి అన్నీ వచ్చేటట్టయితే నిన్ను పిలవడం ఎందుకయ్యా? ఆవిడేమంది, వాణ్ణి ఎలా కూర్చోబెట్టాలో ఆలోచించవలసిన వాడు నువ్వు కదా, అలా వాడిని కూర్చోబెట్టి వాడిని తీర్చి వచ్చిన వాడికి పాఠం చెప్పడం అందరూ చెప్తారయ్యా, రాని వాడికి పాఠం చెప్పేవాడే కదా సరైన తెలివున్న మాస్టారు అని నా 5వ క్లాసులో ఆవిడ పాఠం చెప్పింది. ఆవిడకి అప్పుడు ఎన్ని ఏళ్ళు, ఆవిడకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు, ఆయనమ్మ గారు కదా. సరే, ఆ మాట నన్ను నా జీవితం అంతా ఆలోచింప చేస్తూనే ఉంది. ప్రతి చోట నాకు ఇలా 2 తరగతులు కనబడతారు. ఒకరెవరు బాగా మెరిటోరియస్ క్యాండిడేట్, ఒకరెవరు పాఠం రానివాడు, ఎంత చెప్పినా పాఠం రాదు. మరి ఇప్పుడు ఎలా దీని సమస్యను పరిష్కరించడం ఎట్లాగా అనే సమస్య నాకు ఎప్పుడూ జీవితంలో సంఘర్షణాత్మకంగా వస్తూనే ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మనం ప్రయత్నం చేసి వాడిలో విశ్వాసాన్ని గనక పూరించగలిగితే, వాడు మన మీద గనక ఆధారపడేటట్లుగా గనక మనం చేసుకోగలిగితే, వాడి హృదయంలో గనక మనం స్థానాన్ని సంపాదించగలిగినప్పుడు మాత్రమే వాడిని మనం తీర్చిదిద్దగలుగుతాము, లేకపోతే తీర్చిదిద్దలేము. చాలా మంది ఉంటారు బయట ప్రపంచం. ఇదే సమస్య నాకు వేదాంత విద్య, అధ్యాత్మ విద్య చెప్పేటప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. 100 సార్లు 1000 సార్లు చెప్పిందే చెప్పినా సరే రానటువంటి వాళ్ళు 100 సార్లు విన్నా రాని వాళ్ళు కనబడుతున్నారు, ఒక్కసారి వినగానే వచ్చేసే వాళ్ళు కూడా కనబడుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి మీద దృష్టి పెట్టాలి? జాగ్రత్తగా గమనిస్తే హృదయంలో స్థానాన్ని సంపాదించడానికి ఉపయుక్తమయ్యేటటువంటి ఉపచారం, బోధ ఎవరైతే చేస్తారో వాడి జీవితకాలం వాడి మీద ప్రభావితం అవుతాడు. కాబట్టి అది పారమార్థికం, ధర్మ సూక్ష్మం. మా స్కూల్ పక్కన దాసాంజనేయ స్వామి గుడి ఉండేది. పిల్లలందరికీ అలవాటు అనమాట, టక్టకా పరిగెట్టుకు వెళ్ళడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సింధూరం పెట్టుకోవడం. ఎప్పుడు ఇది 2వ క్లాసులో విషయం. చకచకా పరిగెట్టుకు వెళ్ళడం, రోజు పొద్దున్నే ఆలయ దర్శనానికి వెళ్ళడం, హనుమంతుడిని దర్శించడం, టకటకా తీర్థం ఇస్తారు, తీర్థం ముచ్చుకోవడం, టకటకా పరిగెట్టుకుని స్కూల్లోకి రావడం. ఉదయం 6 గంటలకి స్కూలు, 6:30కి, 6ంటికి దేవాలయ దర్శనం, పరిగెట్టుకు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, టకటకా 6:30 కల్లా స్కూల్కి వెళ్ళడం. ఉదయం 6:30కి స్కూల్ అంటే వాడు ఎంతమంది వస్తారో నాకు డౌటే. పిల్లలందరికీ ఉదయం 6:30 కనుక స్కూల్ పెడితే అసలు ఎంతమంది స్కూల్కి వస్తారో అనేది పెద్ద సందేహం. సో ఇలా అలా జీవితం గడిచినప్పుడు మరి అంతా బాగానే ఉంది, పిల్లలందరూ బాగానే ఉన్నారు, బాగానే చదువుకున్నారు. అప్పుడు అందరికీ ఏమి ఇవాళ ఉన్నటువంటి సౌకర్యాలు లేవు, ఇవాళ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి విశేషాలు లేవు, ఏమీ లేవు. కానీ విద్య బాగానే వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? తల్లి, తండ్రి, గురువు, దైవం ఎడలో ఉన్నటువంటి విశ్వాసం వల్ల వచ్చింది, వాళ్ళ సహాయం వల్ల వచ్చింది. కాబట్టి ప్రత్యక్ష దైవం ఎవరయ్యా? తల్లి, తండ్రి, గురువు, దైవం, వీళ్ళందరూ ప్రత్యక్ష దైవమే, అంతే, సందేహం లేదు. ఒక సందర్భంలో ఆంజనేయ స్వామి గుడి కొట్టేశారు, దేవాలయం తీసేశారు. ఏది, రహదారి విస్తరణలో భాగంగా. చాలా బాధపడ్డాం, అయ్యో మా చిన్నప్పుడు ఉన్నటువంటి దేవాలయం పోయిందే అని. అంత అటాచ్మెంట్ అన్నమాట. మరి ఇప్పుడు ఈ అటాచ్మెంట్ అవసరమా కాదా? ధర్మాతీతంగా చూద్దాం. ఇప్పుడు ధర్మాతీత దృష్టి నుంచి చూస్తే ఎక్కడి నుంచి చూడాలి? ఇప్పుడు ఆదిత్య మండల నుంచి చూడాలి, అనంత విశ్వానికి సాక్షిగా చూడాలి. ఇక్కడి నుంచి చూస్తే ఇవేమైనా ప్రభావశీలం అవుతాయా? ఇవేమైనా ఉపయుక్తం అవుతాయా? ఇంకా అయిపోయి. ఇప్పుడు మాట్లాడుకున్నవి ఏవి అక్కడ ప్రభావశీలం కాదు. కాబట్టి ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట అన్న మాటలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి? ఇప్పుడు ఎక్కడి నుంచో ఆదిత్య మండల సాక్షిగా, అనంత విశ్వ సాక్షిగా ఉండేటటువంటి నిర్ణయం నుంచి చూడటం నీకు అభ్యాసం అవ్వాలి.
అలా ఏ రోజునైతే నువ్వు చూడగలుగుతావో అప్పుడు నువ్వు ఈ ధర్మము, ధర్మ సూక్ష్మము, ధర్మాతీతము అన్న స్థాయికి చేరిపోతావు. అతీతం అనేటటువంటి వ్యవహార నిర్ణయం నీకు తెలియాలి. మొట్టమొదట 3 గుణాలను దాటాలి అంటే గుణాతీత వ్యవహారం నీకు తెలియాలి. గుణాలకు అతీతంగా ఉండి నువ్వు వ్యవహరించాలి. ధర్మాతీత పద్ధతిగా నువ్వు వ్యవహరించాలి. అందువల్ల జ్ఞాని వ్యవహారం ప్రశ్నించబడకూడదు అని మన ధర్మంలో ఒక నియమం. ఆయన ఇలా ఎందుకు చేశాడండి అని అడగకూడదు ఎవరు. ఎవరైతే ఆత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వాడు ఉంటాడో వాడు సహాయం చేయదలుచుకోవడమే పెద్ద విశేషం. వాడికి ఆ సంకల్పం కలగడమే పెద్ద విశేషం. ఎందుకని? వాడు నిర్వికల్పుడు, వాడు నిష్క్రియుడు, వాడు నిర్వికారుడు, వాడు నిరాకారుడు. ఆ స్థితిలో నుంచి వాడు మెట్టు దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు వాడి దృష్టి ఎవరి మీదో పడింది. ఆ పడ్డప్పుడు వాడికి సహాయం చేసినప్పుడు లోక ధర్మానికి విరుద్ధంగా ఉండవచ్చు కాక. మనం మానవులు మాట్లాడుకునేటటువంటి ధర్మము, ధర్మ సూక్ష్మానికి, ఐహిక పారమార్థిక ధర్మాలకు అది విపరీతంగా తోచవచ్చు కాక. అయినా సరే వాడు చేసింది కరెక్ట్ వాడు దాన్ని విమర్శించడానికి వీల్లేదు పొమ్మన్నాం. ఎందుకని? వాడు అదే పనిగా, వాడు అదే అభ్యాసంతో, అభ్యాస దోషంతో, గుణమాలిన్యంతో వాడు చేయలేదు కాబట్టి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకనంటే భారతదేశంలో పెద్దలు కోకొల్లలు వీళ్ళు ఇలాగే ఎందుకు చేశారండి అని అడగడానికి అవకాశం లేదు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. భాగవతంలో కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వెళతాడు. చిన్న పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళినప్పుడు కుబ్జ ఎదురొస్తుంది. కుబ్జ అంటే పొట్టిగా ఉంటుంది ఆవిడ, డ్వార్ఫ్ వెరైటీ అనమాట. ఆవిడ 3 అడుగులు 4 అడుగులు ఉండేటటువంటి వాళ్ళని కుబ్జలు అంటారు. ఆవిడ పూలు అమ్ముకుంటోంది. ఆవిడ జీవనాధారం పూలు అమ్ముకోవడం. మధురా నగరంలోకి రాగానే ఆవిడ కనపడింది. ఆయన దృష్టి ఆ కుబ్జ మీద పడింది. ఆవిడికి పాపం దుఃఖం. ఎందుకని? బయట ప్రపంచంలో అందరూ 5 అడుగులు 6 అడుగులు ఉన్నారు, నేను 3 అడుగులే ఉన్నాను, భూమికి జానడే ఉన్నాను అని ఆవిడకి దుఃఖం. అంతే. ఆవిడ గడ్డం పట్టుకుని, ఏది ఒకసారి నన్ను ఇలా చూడు అని ఇలా పైకి లేపాడట. 3 అడుగులు ఉన్న ఆవిడ 6 అడుగులు అయిందట. అతిలోక సౌందర్య రాశిగా మారిపోయిందట. అట ఏమండి మీరు ఇలాంటివన్నీ చెప్పి బుక్కిట పురాణాలన్నీ చెప్పి మమ్మల్ని ఏమారుస్తున్నారండి? అందుకే మేము పురాణాలు విన్నాము. ఎక్కడైనా ఇది సాధ్యమైన భూమండలంలో ఒక మనిషిని పట్టుకుని జస్ట్ ఊరికేట లేపితే 3 అడుగులు వాడు 6 అడుగులు అయిపోతాడా? అంత వెరైటీలు అన్నీ చెప్తారు మీరు, నాకు అర్థం కాదు. అని ఏ డాక్టర్ ఈ భూమండలంలో ఒప్పుకోరు. వైద్యశాస్త్రం అసలే ఒప్పుకోరు, విజ్ఞాన శాస్త్రం అసలు ఒప్పుకోరు. ఇలాంటి అభూత కల్పనలు అన్నీ చెప్పి మీరు ఈశ్వరుడు నమ్మిస్తున్నారు. అసలు మీ ఈశ్వరుడు కూడా పెద్ద కల్పనే. మీరు కల్పించే, మానవుడు కల్పించిన వాడే ఈశ్వరుడు. అసలు మీరు అలా చెప్పి మానవులందరి చెవులకు తాటాకులు కడుతున్నారు, వాడిని సుబూసి మారేడుకాయ చేస్తున్నారు, భ్రాంతిలో పడేస్తున్నారు, వాడిని సత్యదర్శనం చేయనివ్వట్లేదు, ఎప్పటికీ కూడా వాడికి విజ్ఞానం రానివ్వడం లేదు. ఇలా మాట్లాడేటటువంటి వారు కూడా నేటి సమాజంలో ఆనాటి నుంచి ఉన్నారు. ఇప్పుడు ఆదిశంకర దగ్గర నుంచి ఉన్నారు. శంకర భగవత్పాదుల కంటే ముందు నుంచే ఉన్నారు వీళ్ళు. చార్వాకులు అంటారు వాళ్ళు. జైమిని మహర్షి దగ్గర నుంచి ఉన్నారు. పూర్వమీమాంసా శాస్త్రం అంతా చెప్పేది ఇదే. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఏదో ఇవాళ కొత్తగా చెప్తున్నామని అనుకోవాల్సిన పని లేదు. ఎప్పటి నుంచో ఉన్నాడు. కాణాద మహర్షి దగ్గర నుంచి ఉన్నది. అణు సిద్ధాంతం మొట్టమొదట చెప్పిన వాడు కాణాద మహర్షి. ఆ కాణాద మహర్షి చెప్పినప్పటి నుంచి అణు సిద్ధాంతం ఉంది. నీల్స్ బోర్ థియరీ వచ్చినప్పటి నుంచి అణు సిద్ధాంతం వచ్చిందని మనం ఇంటర్మీడియట్లో చదువుకుంటున్నాం ఫిజిక్స్లో. నీల్స్ బోర్ ఎప్పటివాడు? కాణాద మహర్షి ఎప్పటివాడు? కాణాద మహర్షి మిలియన్ల సంవత్సరాల క్రితం వాడు. ఈ నీల్స్ బోర్ నిన్న కాకమానడు వాడు. సో మనం ఎప్పుడు ఎగ్జాంపుల్స్ ఎవరి గురించి చెప్పుకుంటామంటే మనకు బాగా తెలిసిన వాడి దగ్గర చెప్పుకుంటాం. మా తాతగారు సీతారామాంజనేయ సంవాదం, దేవి భాగవతం ప్రవచనం లక్ష్మీపురం అనే ఊళ్ళో, నాంచారమ్మ గుళ్ళో చేసేవారు. ఎప్పుడు? బిఫోర్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వతంత్రం రాకముందు. అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం
ఆయన అక్కడ ప్రవచనం చెప్పేవారు. ఇది మాకెట తెలుస్తుంది? మా తాతగారు అంటే అసాధ్యం కదా. సరే, కానీ మనకు తెలిసిన నియరెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకుంటాం? అయితే మా నాన్నగారో లేకపోతే మా తాతగారి వరకో చెప్పుకుంటాం. సో ఐతిహ్య ప్రమాణాలు ఎప్పుడూ కూడా మనకు అందుబాటులో దగ్గరలో ఉన్నవే చెప్పుకుంటూ ఉంటాము. ధర్మ విచారణ, ధర్మాతీత విచారణ వరకు వెళ్ళినప్పుడు బ్రహ్మజ్ఞాని చెప్పినటువంటిదే సత్యం. బ్రహ్మ విద్య కలిగిన వాడు చెప్పిందే సత్యం. పరబ్రహ్మ నిర్ణయం పొందినవాడు చెప్పిందే సత్యం. అంటే వశిష్ఠుడు చెప్పిందే సత్యం. అది యోగ వాసిష్టమైన, జ్ఞాన వాసిష్టమైన, బృహద్వాసిష్టమైనా సరే, 3 వాసిష్ఠ సాంప్రదాయాలే. ఈ 3 వాసిష్ఠ సాంప్రదాయాలలో చెప్పబడిందే సత్యం. మరి యోగ వాసిష్టానికి, జ్ఞాన వాసిష్టానికి, బృహద్వాసిష్టానికి ఏమిటండి భేదం? యోగ వాసిష్టం మానవులందరినీ యోగులుగా మారుస్తుంది. జ్ఞాన వాసిష్టం మానవులందరినీ జ్ఞానులుగా మారుస్తుంది. బృహద్వాసిష్టం మానవులందరినీ మోక్ష సన్యాస యోగానికి తీసుకువెళుతుంది, పరాత్పర నిర్ణయానికి తీసుకువెళుతుంది, పరబాహ్య నిర్ణయానికి తీసుకువెళుతుంది. జన్మరాహిత్య నిర్ణయాన్ని పొందించేది బృహద్వాసిష్టం, జీవన్ముక్తావస్థను కలిగించేది జ్ఞానవాసిష్టం, పారమార్థిక స్థితిని కల్పించేటటువంటిది యోగ వాసిష్టం. ఈ 3 ఒకదానికొకటి ఎస్సిమిలేషన్, మూడిటి మధ్య భేదం లేదండి. ఒకదానికొకటి సమన్వయపడే ఉన్నాయి. ఇది ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు. అంటే యోగ వాసిష్టమే అర్థం కాని వాడికి జ్ఞాన వాసిష్టం అర్థమయ్యే అవకాశం లేదు. జ్ఞాన వాసిష్టం అర్థం కానటువంటి వాడికి బృహద్వాసిష్టం అర్థమయ్యే అవకాశం. కాలాంతరంలో ఏమైపోయారంటే యోగ వాసిష్ట సంఘం వేరే, జ్ఞాన వాసిష్ట సంఘం వేరే, బృహద్వాసిష్ట సంఘం వేరే. వాళ్ళ ఆశ్రమాలు వేరే, వీళ్ళ ఆశ్రమాలు వేరే, వాళ్ళ ఆశ్రమాలు వేరే. ఆశ్రమాలు అనే పేరు మీద ఆస్తులు పాస్తులతో తగాదా పడేటటువంటి లౌకిక ధర్మానికి పడిపోయినాయి ఆశ్రమాలన్నీ. చూడండి, ఇప్పుడు ధర్మాతీతంలో కనుక పతనం ప్రారంభమైతే మెల్లగా ఎక్కడికి వచ్చి పడిపోతాయి అవి? ధర్మ సూక్ష్మానికి, ధర్మానికి, మళ్ళీ ఆ ధర్మాచరణలో కూడా లౌకికమైనటువంటి, రాజసికమైనటువంటి, తామసికమైనటువంటి ధర్మాచరణకి పతనం చెందుతుంది. జాగ్రత్తగా గమనించాలి. కేవలాత్మ నిర్ణయాన్ని మానవుడు అందిపుచ్చుకోవాలి. జన్మరాహిత్యమే నాకు ఈ జన్మలో లక్ష్యం అన్నటువంటి మానవులందరూ తప్పక కేవలాత్మ నిర్ణయాన్ని పొంది కేవలాత్మను నిరసించడం ఎట్లాగో గురువు గారి దగ్గర మౌన వ్యాఖ్యగా నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మౌన వ్యాఖ్యగా ఎవరైతే కేవలాత్మ నిరసనను పొందారు వాళ్ళు ధర్మాధర్మ నిరసన. ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే షోడశీ భావంలో ఒక ప్రకరణం ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ధర్మాధర్మ నిరసన అని ఒక ప్రకరణం. ఎవరికి? కేవలాత్మను నిరసించినటువంటి నిర్ణయానికి సంబంధించి చెప్పేటప్పుడే ధర్మాధర్మ నిరసన అను. అంటే అతను చేసినది ధర్మం అనే కేటగిరీ కిందకి రాదు, అధర్మం అనే కేటగిరీ కిందకు కూడా రాదు. ఎందుకనిట? ఆయన ఆ జీవి యొక్క సకల సంస్కారాలని స్వీకరించి తాను అనుభవించి వాటిని రెప్పపాటు కాలం నుంచి రోజుల కాలం వరకు అనుభవించి రద్దు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన జ్ఞాన సంపన్నుడు. ఆయన బలం ఎంతంటే ఆశ్రయించినటువంటి శిష్యుని యొక్క ఆజన్మార్జిత సంచిత సంస్కారం మొత్తాన్ని కూడా సమస్తాన్ని తన యొక్క జ్ఞానాగ్ని యందు భస్మీభూతం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గురువు గారు. ఎవరు? కేవలాత్మ నిరసన చేసినటువంటి దేశికుడు. ఇప్పుడు ఆయన దృష్టి నీ మీద పడాలి అంటే, ఆయన నీ గురించి ఆలోచించాలి అంటే నీవు ఎటువంటి శ్రద్ధని కలిగి ఉండాలి అన్నది ముఖ్యం. ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది ముఖ్యం. ఆ శ్రద్ధా విశ్వాసాలతోటే గురువు నువ్వు మెప్పించగలవు. ఇంకా మిగిలిన దేని వల్ల కూడా నువ్వు గురువుని మెప్పించలేవు, అసాధ్యం. ముఖ్యంగా ఈ కేవలాత్మ నిర్ణయమై కేవలాత్మ నిరసన చేసినటువంటి గురువు అశరీరి గురువు. ఈ అశరీరి గురువుకి
సశరీర లక్షణాలు ఏమి ఉండవు. వీడు సశరీరమైనటువంటి అంశాలను ఏం పట్టించుకోడు, వీడికి సశరీరమైన సంబంధాలను ఏం పట్టించుకోడు. వాడి తెలివి ఎవరెవరు ఈశ్వరానుగ్రహం మేరకు ప్రాప్తించబడతారో వారికి సేవ చేయడమే వాడి పని. బాగా గుర్తుపెట్టుకోండి. శిష్యులు సేవ చేశారని అందరూ అనుకుంటూ ఉంటారండి. గురువు గారు పొరపాటు. గురువే శిష్యులకు సేవ చేస్తాడు. ఎలా సేవ చేస్తాడంటే ఆ జన్మార్జిత సంస్కారం మొత్తాన్ని కూడా తాను స్వీకరిస్తాడు. ఏ సంస్కారాల ప్రభావం చేత, ఏ వాసనల ప్రభావం చేత ఏ భావనామయ శరీరం నడపబడుతుందో ఆ మాలిన్యం మొత్తాన్ని ఆయన స్వీకరిస్తాడు. స్వీకరించి దాని వలన వచ్చేటటువంటి సూక్ష్మ శరీర సుఖ దుఃఖానుభవాలు సమస్తం, ప్రేరణలను సమస్తం తాను స్వీకరిస్తాడు. ఆ స్వీకరించి ఎదురు సేవ చేస్తాడు. ఇప్పుడు గురువు గారి శిష్యుడికి సేవ చేస్తున్నాడా, శిష్యుడు గురువు గారికి సేవ చేస్తున్నాడా? శిష్యుడు గురువు గారికి సేవ చేశాను అనుకోవడం ధర్మము, ధర్మ సూక్ష్మం వరకు మాత్రమే, ఐహికము పారమార్థికం వరకు మాత్రమే. ధర్మాతీత స్థితి యందు కేవలాత్మ నిర్ణయంలో కేవలాత్మ నిరసన చేసినటువంటి వాడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శిష్యుడు ప్రభావితం అవుతూ ఉంటాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు ప్రభావితం అవుతూ ఉంటాడు. అయినప్పుడు వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది, వాడి శారీరక పరిస్థితి వేరుగా ఉంటుంది, వాడి మానసిక పరిస్థితి వేరుగా ఉంటుంది. తత్కాలవత్తు ఉంటుంది అనమాట. వాడేం ప్రభావితం కాడు, ఎందుకని వాడు లేడు కాబట్టి. నిర్ణయో నాస్తి సర్వదా. దేశికుని యొక్క నిర్ణయం ఎప్పుడూ కూడా ఆత్మాతీతం, కేవలాత్మా, దేహో నాస్తి కదాచన, అస్తి నాస్తి దిగో వేద, నిర్ణయో నాస్తి సర్వదా. పరబాహ్య నిర్ణయంలోనే ఉంటాడు, తాను లేనివాడుగా ఉంటాడు. నిమిత్త మాత్రంగా ఉన్నటువంటి ఈ మధ్యలో వచ్చినటువంటి 8 తనువులు ఏవైతే ఉన్నాయో, ఈ 8 తనువులు ఆయా శిష్యుల యొక్క, ఆయా ఆశ్రయించిన వారి యొక్క ప్రభావం చేత ప్రభావితం అవుతూ పోతూ ఉంటాయి. అయినప్పుడు ఆ రకమైనటువంటి వ్యవహారశీలత కలిగి ఉన్నట్టుగా, ఆటుపోట్లకు గురైనట్టుగా శరీరం 8 తనువుల మధ్యలో కనబడుతూ ఉంటుంది. 8 తనువులు ఆటుపోట్లకు గురవుతాయి. ఎందుకంటే 8 తనువులోనూ వ్యవహారం ఉంది కాబట్టి ఆయా వ్యవహార భేదం ఏర్పడుతూ ఉంటుంది. కానీ తాను లేనివాడు కదా, తాను ఊరకున్నవాడు కదా, నిమిత్త మాత్రం కదా. ఈ దేహం నిమిత్త కారణం కదా. కేవలం జన్మరాహిత్యం కొరకే కదా ఈ దేహాన్ని తెచ్చుకున్నాను. పునర్జన్మని పొందకుండా ఉండాలి. శాశ్వత దుఃఖరాహిత్యం, పరమానంద ప్రాప్తి, ఈ 2 లక్ష్యాలతోనే కదా ఈ దేహం వచ్చింది. కాబట్టి ఈ జన్మలోనే ధర్మాధర్మ నిరసనం చేసి నిర్ణయో నాస్తి సర్వదా, నిర్ణయించేటటువంటి వాడిని పోగొట్టుకోవడానికి ఈ జీవితాన్ని వినియోగిస్తాను. ఆశ్రయించినటువంటి వాడు ఈశ్వరుని చేత పంపబడ్డవాడు. ఈశ్వరుని చేత పంపబడినటువంటి వాడికి నేనెవరిని మార్కులు వేయడానికి అని జాగ్రత్తగా వాడిని తీర్చిదిద్దే పనిలో పడతాడు. రకరకాల స్థాయిల్లో, అనేక రకాల మాటలతో, అనేక రకాల ఉపమానాలతో, అనేక రకాల మేలుకొలుపులతో. అవి మాటలు కావు, మేలుకొలుపు. ఇది గుర్తుపెట్టుకో. మౌనంగా ఉండేవాడు మాట్లాడుతున్నాడంటే అది మేలుకొలుపు. వాడు నిరంతరాయంగా మౌనంగా ఉన్నవాడు, ఘనీభవించిన మౌనంలో ఉన్నటువంటి వాడు. ఒక సముద్రం ఘనీభవిస్తే ఏ రకంగా ఉంటుందో, కదిలేటటువంటి పాలపుంత కదలకుండా ఉంటే ఎలా ఉంటుందో, అలాంటి మౌనాన్ని కలిగిన వాడు, శబ్ద తన్మాత్రతో పని లేనటువంటి వాడు, అవసరం లేనటువంటి వాడు, వ్యవహారం లేనటువంటి వాడు, వాడు దేశికుడు. ప్రవశంకర దేశికమే శరణం, పరయా కృపయా పరిపాహి హరే, ప్రవశంకర దేశికమే శరణం. అటువంటి దేశికుని యొక్క కృపను పొందడానికి మానవ జీవితంలో ప్రయత్నించాలి. ఇది ప్రయత్న సాధ్యం. శిష్యుడు ఏం చేయాలయ్యా? ఎవడైతే దేశికుడైన వాడు ఉన్నాడో అటువంటి దేశికుని యొక్క చరణ స్పర్శ,
దర్శన స్పర్శన సంభాషణముల కొరకు ప్రయత్నించాలి. నీ యొక్క శ్రద్ధా విశ్వాసాలను అనుసరించి ఆ దేశికునిలో కృపా కటాక్ష వీక్షణం అంటారనమాట. కానీ కళ్ళ చివరి నుంచి అలా చూస్తాడట. అలా చూస్తే చాలట ఆయన దేశికుడైన వాడు. ఎందుకనిటయ్యాడండి? ఎంత అన్యాయమా! అలా చూస్తే ఏమైపోతాడండి? నేను కూడా రోజు అలా చూస్తూనే ఉన్నాను కదా, ఏమి అవటం లేదు కదా. నువ్వు చూడ్డానికి దేశికుడు చూడ్డానికి మధ్య భేదం అదేనాయన. సద్గురుమూర్తి అవతారుడు దేశికుడైనటువంటి వాడు. దీనికి ఉదాహరణ చెప్తా. ఉడిపాటి వెంకటాచలం గారు భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళారు. వెళితే ఏం చేశారు? ఆయనకేం బోధ చేయలేదు. మౌనావతారం కదా అది, మౌనస్వరూపం. ఆయన కూర్చోబెట్టి, నాయన ఇప్పుడు మనలాగా జూమ్లో కూర్చోబెట్టి చెప్పాడు ఆ పాఠమే ఆయన. భగవాన్ రమణులు ఏం చెప్పలేదు. ఈయన వెళ్ళాడు. యాక్చువల్గా ఈయన వెళ్ళిన ఆయనతో బాగా వాదిద్దాం అనుకుని వెళ్ళాడు. ఎందుకంటే 40-50 సంవత్సరాలు అనేక రకాల సిద్ధాంతాలు అర్థాంతాలన్నీ బాగా పరిశీలించి శాస్త్రాలన్నీ చదివి బాగా వెళ్ళాడు అనమాట. అసలు ఏమిటినా మౌనంగా చెప్పడం ఏమిటి? మౌనంగా చెప్పడం ఉంటుంది ఎక్కడన్నా? అందరు ఏమంటారు? భగవాన్ రమణులు మౌనంగా చెప్తారండి, ఏం చెప్పినా సరే. ఆయన అన్నీ చెప్తారు కానీ మౌనంగా చెప్తారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ మౌనంగా చెప్పడం ఏమిటి అసలు? అయితే మాట్లాడడం ఉంటుంది, లేకపోతే మౌనంగా ఉంటుంది. మౌనంగా చెప్పడం అనేది సాధ్యమా? అసలు ఆయన ప్రశ్న అది. వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు? పోటాడదామని వెళ్ళినవాడు పైనుంచి కిందకి అలా ఒకసారి చూశారు, తీక్షణంగా చూశారు. పోట్లాడదామనుకుని వెళ్ళిన వాడు కాస్త కాళ్ళు పట్టుకున్నాడు. ఈయన కాళ్ళు పట్టుకుంటాడని ఎవరు ఊహించలేదు. కాళ్ళు పట్టుకున్నవాడు వదలలేదు, ఇక అక్కడే ఉండిపోయాడు. భగవాన్ రమణుల తర్వాత సమాజ నిర్మాణం ఆ ఆశ్రమ వాతావరణంలో చేసింది గుడిపాటి వెంకటాచలం గారికి. ఆయన అక్కడే దేహత్యాగం చేశాడు. ఆయనకి అక్కడే సమాజ నిర్మాణం చేశారు ఓ పక్కన. ఇప్పటికీ వీళ్ళెవరైనా చూడవచ్చు. మరి ఇప్పుడు ఆయనలో మార్పు ఎలా తెచ్చారు భగవాన్ రమణులు? ఊరికే అలా చూశారంతే. మౌనంలో ఉన్నటువంటి శక్తి దేంట్లోనూ ఉండదు. అందుకని మౌనేన భోక్తవ్యం. భోజనం చేసేటప్పుడు మౌనంగా చేసిన వాడు ఉపవాసం చేసిన వాడితో సమానం. మన సాంప్రదాయంలో ఈ సూత్రం ఉంది. మా పెద్దత్త గారు ఎప్పుడు చెప్పేది, మాట్లాడుతూ తింటే ఒప్పుకునేది కాదు. నాయన మౌనేన భోక్తవ్యం, మాట్లాడుతూ తినమాకండి ఆయన. ఇవాళ చూడండి, అన్నీ ఈటింగ్ మీటింగ్లే. వాడి భోజనం టైంలో కూడా మీటింగే. ఇంకా వాడి అధ్వానం, వాడి జీవితం ఎప్పుడో బాగుపడుతుంది. కాబట్టి మానవ జీవితంలో మౌనం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. శబ్ద తన్మాత్ర నుంచి విరమించాలి. ధర్మాధర్మ నిరసనం చేయాలి అంటే శబ్ద తన్మాత్ర నుంచి ఎవరైతే విరమించారో వాళ్ళకి మాత్రమే ధర్మాధర్మ నిరసనం చేయగలిగేటటువంటి బలం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. వాడు మౌనంగా మాట్లాడగలుగుతాడు, నిశ్శబ్దంతో మాట్లాడగలుగుతాడు, నిశ్శబ్దంతోనే ప్రభావితం అవుతాడు, నిశ్శబ్దంతోనే ఎవరినైనా మార్చగలుగుతాడు. అటువంటి దేశికేంద్రులను ఆశ్రయించాలనే ఉత్తమమైన నిర్ణయం ఆత్మవిచారణ అందిస్తుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి.